అందరికీ శనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. ఒక లెటర్ మంచిగా ప్రిపేర్ చేయాలరా నేను రాస్తా కదా. శ్రీయుత గౌరవనీయులైన స్కూల్ ప్రధానోపాధ్యాయులకు నమస్కారం. నేను రాసేది స్కూల్ టీచర్ కి కాదమ్మా. ఇంకేళ్ళకి రాస్తావు మరి? ప్రియాంక గాంధీకి రాద్దామని అనుకుంటున్నా. గా మేడం కు ఏం పవర్ ఉన్నదని రాస్తా అంటున్నావు? సెంట్రల్ లో పవర్ లేకపోవచ్చు గానీ తెలంగాణలో మేడం మాట చెప్తే సీఎం అయినా మంత్రులైనా లెక్క చేరనంటావా? తక్కువ అర నిమిషంలో ఆలస్యం కాకుండా పనిచేస్తారు, ఫైల్ మీద సంతకం పెడతారు. గట్లుంటది మరి బుజ్జం ఉత్తరం అంటే. నేను ప్రియాంక గాంధీ అంటేనే టక్కున పని అవుతుంది అని అంటున్నావు. కవితకి ఏకంగా సోనియా గాంధీకి ఉత్తరం రాస్తున్నది, పని కాదనంటవా? ఇక ఇన్నొద్దులు ఒక లెక్క ఇప్పటి సంది ఒక లెక్క అంటున్నది కవితక్క. కేసీఆర్ సార్ చుట్టూన్న దయ్యాల ముచ్చట ఇడిచిపెట్టి కాంగ్రెస్ వాళ్ళ మీదకి ఖయ్యం మోపు చేసింది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను తీరవాలని అగో అక్కల నడుమ పెద్దక్క లెక్కనే కూర్చొని లడాయి మోపు చేసింది. అర్థమైంది కదా ఇప్పటికే. మీ రేవంత్ రెడ్డి ఇక్కడున్న మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇప్పటికీ అతి లేదు గతి లేదు. జల్దిన ఆయన మనసు వెన్నబోసి కరగబెడతారో లేకపోతే మొట్టికాయలో వేస్తారో గాని మా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు ఆ పైసలు మితితోని కాకుండా మీరు పవర్లకు వచ్చినప్పటి నుంచన్నా అయ్యుర్రని సోనియమ్మకు ఉత్తరాలు రాసిందట. సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు, పేపర్లలో వేసిండ్రు, ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిరు. అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిండ్రు. ఇస్తే మరి మీ కోటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసి ఇంకా ఏమేమి రాసిరక్క లోపట మ్యాటరు? అమ్మ సోనియమ్మ, మీరు మీ రేవంత్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి, తక్షణమే మాకు పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం. అట్లనా? కానీ సూచన రానుల్లా అక్క మెడల గులాబీ కండువా లేదు, వెనకాల గులాబీ గుత్తి సైన్యం లేదు. సింగిల్ హ్యాండ్ గణేష్ లెక్క సింగిల్ వేదిక జాగృతి కవితగానే ముంగడికి పోతున్నది. మరి మొన్నట్లా నాయనని కలిసింది గాని ఇంకా బిడ్డ మీద ఆల్క తీరలేదు కావచ్చు. అందుకే సంత కుంపటి మీదనే లడాయి చేస్తున్నదని అంటున్నారు అక్క ధర్నా చూసిన లీడర్లు. సిరమ్మ, నీకు ఎప్పటికెళ్ళి ఒక కథ చెప్పాలి అనుకుంటున్నారా? రోజు చాలా కథలు చెప్తుంటావు కదా. అవి కాదే తల్లి, సినిమా కథ రాసిన. ఇండస్ట్రీకి మూడిందన్నట్టు నువ్వు ఆ కథ కూడా వినాలరా. ఓ ఆ పాపం కూడా నాకేనా? ఇగో నాకేమన్నా అయితే దవాఖాన్ల బిల్లు మాత్రం నీదే చెప్తానా. ముందు కథ ఇను. ఓపెన్ చేస్తే పెద్ద చెరువు, అందులో నీళ్ళలా మొసలి, ఒడ్డుకు చెట్టు, చెట్టు మీద కోతి. కోతి రోజు పండ్లు తెంపి పిసిరేస్తే అవి మొసలి తింటుంది అన్నట్టు. ఒక రోజు ఆ పండ్లు మొసలి భార్యకు కూడా తీసుకపోయి ఇస్తుంది. అవి తిని అబ్బా ఒక్క పండే ఇంత మంచిగా ఉన్నదంటే రోజు తింటున్నా కోతి గుండె ఇంకెంత కమ్మగుంటుందో అని తెమ్మంటది. అప్పుడు ఆ మొసలి కోతిని భుజాల మీద ఎక్కించుకొని నదిలకు పోయినాక నన్ను క్షమించు, నా భార్య నీ గుండె కావాలన్నది అని చెప్తుంది. అప్పుడు కోతి అయ్యయ్యో మిత్రమా, నువ్వు ముందే చెప్పాలి కదా, నా గుండెను ఆ చెట్టు కొమ్మ కేసొచ్చినా అంటది. మళ్ళా వెనుకకు తీసుకుపోయి చెంగున చెట్టు మీదకి ఎగిరి మొసలికి హ్యాండ్ ఇస్తుంది. అంతేగా? అబ్బా ఈ కథ ఎట్లా కాపీ చేస్తారు? దీని రైట్స్ నాయే. నోర్మయ్, బాలశిక్ష పాఠాలు తీసుకొచ్చి కథ రాసినా అని అంటున్నది. నేను మంచి పెద్ద హీరోతోటి చేద్దాం అనుకుంటున్నారా? నీ కథ పక్కకు పెట్టు గాని గీ అన్న కథ తిందాంపా. ఈ రోజుల్లా మామూలు గడిగితే ఏ పని కాదుల్లా, మినిమం ఈ రేంజ్ లా నిరసన్నో దీక్షనో చెయ్యాలే. ఇంతకు ఈ అన్నేవాళ్ళు చేస్తున్న దీక్ష ఏంది అని అంటారా? చిరంజీవి వీరాభిమాని, ఆయన కోసం ఒక కథ కూడా రాసిండట. మరి దానికి సెటప్ ఎందుకు అని అంటారా? ఆయనంతా నేనంతా నేను కనీసం 20 సంవత్సరాలు ఇంట్లో ప్రయత్నం చేస్తాను. ఆయన ఇంటి దగ్గర 2 సార్లు పోయినా. ఎవరన్నా పెద్దోళ్ళతోటి ఫోన్ కొట్టించేది ఉండే. మా మాజీ మంత్రి రఘువీరెడ్డి ద్వారా కూడా ఫోన్ చేయించిన. ఇంక మళ్ళీ వచ్చేసి సవితమ్మ ద్వారా కూడా ప్రయత్నం చేసిన, గుండె మంత్రి ద్వారా. ఆయన చేతులు ఎత్తేసా. ఓ ఇక లాభం లేదని గిట్లా టెంట్ వేసుకొని కూర్చున్నా అంటావు. ఎందుకన్నా మరి కుదరనప్పుడు ఊకోవచ్చు కదా. ఆయన అంటే నాకు ప్రాణం అంతే. మరి ఆ నిర్మాత డైరెక్టర్ వాటి ముచ్చటైంది కాబట్టి నేను రాసిండే స్టోరీ ఆయన తీయాలనేది నా అభిప్రాయం. నిర్మాత వాళ్ళు ఎంత చూసుకుంటారు, కొడుకుంటాడు కదా. స్టోరీ ఆయనకి నచ్చితే తీసుకుని, లేకుండా అవసరం లేదు. అంతే. నచ్చాల, నచ్చి తీరల్లా. నేను 1000 సినిమాలు చూసింటాను. 1000 సినిమాలు చూసి ఆ డైరెక్టర్ తెలుసు, నాకంతా తెలుసు. కాబట్టి ఎట్లుంటుంది అంటే కథ మాత్రం మీ దగ్గర ఉంది. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ రాజమౌళి కూడా నేను లెటర్ రాసిన, ఎస్ఎస్ రాజమౌళికి. ఆయన కూడా రెస్పాన్స్ లేదు. ఏంది కథ ఆయనకి ఇస్తే ఆయన చూసుకుంటారు, వాళ్ళని పిలిపించుకుంటారు. అంతే.
అదుల్లా అన్న కథ వింటే చిరంజీవి ఖచ్చితంగా మెచ్చుతాడట. చూడాలే మరి దిల్దార్ వార్త చూసినాక ఏమైనా విలుస్తాడేమో అన్నట్టు ముచ్చటెక్కడో చెప్పలే కదా సత్యసాయి జిల్లా అభిమానం అన్నట్టు. మనిషి పుట్టినాక మానవత్వం కొద్దిగా నన్ను ఉండదారా? వన్స్ అపాన్ ఏ టైం అంటే పూర్వకాలంలో ఉంటుండనట, ఇప్పుడు కనిపించుడు కట్టమే. చూస్తుంటే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తున్నది. జాలి దయా కరుణ గిట్లాంటి పదాలు రాను డిక్షనరీలో తప్ప జనంలో వినిపించకపోవచ్చుగా. గదే అనిపిస్తున్నది. ధర్మదవాకాన్ల పరిస్థితి యుడురి ఎంత దయానీయంగా ఉన్నది. పట్టించుకున్న నాదుడే లేడు. నిజామాబాద్ జిల్లాల రోడ్డు మీద టక్కరైతే జిల్లా కేంద్రంలో ఉన్న దవాఖానకు వేసుకొచ్చిర్రట. ఇంట్లోళ్లకు తెలిసి దవాఖానకు చేరుకునే వరకు చూడలేదనుకుంటా మీద మీద చూసి కట్లు కట్టి ఆగో అదే రేకుల షెడ్డులో వారేసిర్రు ముసలమ్మను. మరి ఉలుకులేదు పలుకులేదు, ఉన్నదా పోయిందా, లోపలికి తీసుకుపోయి వైద్యం చేయాలి అని సోయి ఉండొద్దు సిబ్బందికి. ఎవరికి పట్టనట్టు ఓ పక్కకు వారేసిర్రు పాపం. ప్రజా సంఘాలలో వచ్చి ఇట్లా ఫోటోలు వీడియోలు తీసి లొల్లి చేస్తే తప్ప మామూలుగా అయితే పట్టించుకునే పరిస్థితి ఉండదు కదా. సర్కార్ దవాఖానలల్లా జీతాలు తీసుకొని పని చేస్తానికి వాళ్ళకు ముక్కులకు వస్తది. మళ్ళా వాళ్ళని నిలదీస్తే కోపం సర్రును వస్తది. చూడుర్రి వాళ్ళతో ఎట్లా వాదిస్తున్నారు వీళ్ళు చేసిన ఘనకార్యానికి. హంగామా కాదు, మీ బాధ్యతలు గుర్తింపజేస్తున్నాం. మీ బాధ్యతలు గుర్తింపజేస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు? మీ పనితనం పట్టింపు గిట్లున్నది కాబట్టే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే జనం దడుచుకునే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనగానే ఏం గుర్తుకొస్తుందిరా నీకు? ఇంకేంటి, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, స్కాలర్షిప్లు, ఆరోగ్యశ్రీ ఉన్నాయి. అన్ని చెప్తున్నావు గానీ ఇంకొకటి మాత్రం చెప్తలేవు. ఏంటిదబ్బా? కుయ్ అని ఎవ్వరు ఎసొంటి ఆపదలున్నా టక్కున ఊరుకొచ్చే 108 నే మర్చిపోయినావా? అర్రే అవును కదా, ఆపదలో ఆదుకునే సంజీవనినే మర్చిపోయినా నేను. ఏజ్ పెరిగింది కదా, మతి మరుపు కామనే. ఇంటున్నా నాళ్ళనే కదా అనేటిది. సరే నీతోటి అటెంక కొలుపు పెడతా గానీ ఇక్కడేందో ఆగింది కదా. పట్టర పట్టు హైలెస్సా, ఊడుం పట్టు హైలెస్సా, ఓష్ని కుయ్యి అనుకుంటా అలుపు సొరుపు లేకుండా ఉరుకులు పరుగులు పెట్టాల్సిన 108 బండి కుయ్యో మొర్రో అనుకుంటా దొబ్బబడితిరి. ఏమైంది అని అంటారా? అంబులెన్స్ పోయేది పోగానే డీజిల్ ఒడిచిపోయిందట. మళ్ళా రప్ప పోయి తెచ్చి పోసిందట డీజిల్. అయినా దీని పాడుగాను మొరాయించిందట. సావు బతుకులలో ఉన్నోళ్ళని తీసుకుపోయి అంబులెన్స్ గిట్ల సతాయిస్తే ఎట్లనులా? జర వీటి మెయింటెనెన్స్ చూసుకోకపోతే మొదటికే మోసం అయితే సుమా. శత్రువులు ఎక్కడనో ఉండర్రా. అవును, దోస్తుల రూపంలా పక్కనే ఉంటారు. కాదు, కొడుకులు బిడ్డల రూపంలా ఇంట్లోనే ఉంటారు. ఇగో వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరే కడుపులో పుట్టినోళ్ళే కషాయాల కన్నా ఎక్కువ తయారైతున్నారు. వీళ్ళను కనీ పెంచి ఏదో మమ్మల్ని జాతరని ఆశలు పెట్టుకుంటే వీళ్ళు చేసే పనులు చూడుర్రి. 2000 రూపాయల కోసం తండ్రి నాలుకే కోసిండట. వాని సైకో ముఖంల కట్టే. మొన్న సర్కార్ రైతు భరోసా పైసలేసింది కదా. మెదక్ జిల్లా ఔరంగాబాద్ తండాల ఈ పెద్ద మనిషికి ఎకరం భూమి ఉంటే 6000 జమైనాయట. అందులో 2000 ఖర్చు పెట్టుకున్నా అని తతిమ 4000 వానికే ఇచ్చిండట. ఆహా, ఆ 2000 కూడా కావాలే అని వాడు చెమట తీసిన పైసలు గుంజుకున్నట్టే కొడలు తీసుకొని తండ్రి నాలుకే కోసిండట. గింత కడ్డుకాలు తయారైతున్నారు లోకం మీద. మనుషులా రాక్షసులా? పెంచి పెద్ద చేసినోళ్లకు బువ పెట్టకపోతిరు గాని గిట్ల హింసకు తెగబడుతున్నారు. ఇసోంటోళ్ళని ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పుండ్రులా. లోకం అసలు ఎటు పోతుంది? తల్లిని పిల్లలు నమ్మేటట్లేదు. పిల్లల తల్లి నమ్మే రోజులు లేవు. అడవిల జంతువులే నయమున్నాయి వీళ్ళకన్నా. కనీసం వాటి జాతి జోలికి పోకుంటుంటాయి. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. నువ్వింకా చందమామను పిలిచకానే ఆగిపోయినావు. రాత్రిలి వాకిట్ల వండుకొని చందమామని చూస్తే ముసలమ్మ దారం వడుకుతున్నట్టే ఉన్నదని మా అక్క. కాదు 2 కుందేలు కొట్లాడుతున్నట్టుగా ఉన్నదని నేను. కొట్టుకునేదిరా మేమైతే. అవి 2 కాదని ఎప్పటికి తెలుసుకుంటావో? ఓ ఇక నువ్వు చందమామ మీదకి పోయి చూసొచ్చినట్టే ఎత్తాన్నావు. నేను పోవుడు కాదు గాని అగో గీ బుజ్జి పోతుందట. చిన్నప్పుడు సందమామ కథలు వింటాం, పెద్దగైనాక అవి ఊహలే అని నవ్వుకుంటాం. కానీ గీ బుజ్జి నిజంగానే నింగి మీదకి పోయి తెలుసుకోవాలి అని అనుకునేదట. అదేనుల్లా ఆంధ్ర అమ్మాయి అంతరిక్షంలోకి పోబోతున్నది. భారతదేశపు మూలాలున్నోళ్ళు పోయింది గాని ఇప్పటి వరకు మన దేశంలో పుట్టి పెరిగిన ఆడపిల్లలు, అందున మన తెలుగు బిడ్డ దీనికి ఎంపికవుడు నిజంగా గ్రేట్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పిల్ల జాహ్నవి అమ్మమ్మ కాడుండి ఇంజనీరింగ్ చదువుకున్నది. అంతరిక్షయానం మీద నాసా వాళ్ళ పరీక్షలలో ఎంపికయ్యి మొత్తానికి అంతరిక్షంలోకి పోయేందుకు సిద్ధమైతున్నది. వీళ్లకు 3 ఏళ్లు శిక్షణ ఇస్తారన్నట్టు. మొత్తానికి కలలు అందరు గంటరు, కానీ అవి సాకారం కొంతమందే చేసుకుంటారు. జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టి మరోసారి నింగి మాదే నేల మాదే అని నిరూపించాలి అని కోరుకుందాం.